అటు మోదీ రోడ్ షో, ఇటు కవిత అరెస్ట్. ప్రీప్లానా, కోఇన్సిడెన్సా? అటు మోదీ రోడ్ షో, ఇటు కవిత అరెస్టుకు ఉన్న లింక్ ఏంటి? ప్రధాని మోదీ రోడ్ షో సమయంలోనే కవితను అరెస్ట్ చేయటం వెనుక ఉన్న రహస్యమేంటి? లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టుకు కారణాలేంటి? కవిత అరెస్ట్ రాజకీయ కక్షనే కారణమా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓవైపు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడమే కాకుండా అరెస్ట్ కూడా చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె దగ్గరున్న ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కవిత నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈడీ అధికారులు కవిత ఇంటికి సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చారని, మరోవైపు ముందుగానే కవితకు కూడా ఢిల్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సోదాలు అవగానే వెంటనే అరెస్ట్ వారెంట్ ఇవ్వటంపై కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా ఇలా ఎలా అరెస్ట్ చేస్తారని, అందులోనూ ట్రానిస్ట్ వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందన్న అనుమానాలు బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ రోడ్ షో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యాదృచ్ఛికమా లేదా కాకతాళీయమా అన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నిన్న శుక్రవారం కావటం, శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉండటం అనేది ఒక పాయింట్ అయితే, మిగతా రోజుల్లో మోదీ రోడ్ షో చేసుకునే అవకాశం ఉన్న శుక్రవారం రోజునే చేయటం వెనుక ఉన్న మర్మమేంటి అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మరి దీని వెనుక ఉన్న మతలబు ఏంటనేది పెరుమాళ్లకే ఎరుక. అటు మోదీ రోడ్ షో, ఇటు కవిత అరెస్ట్ కు ఉన్న లింక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.